ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. మనందరం 17వ తారీఖు నుంచి కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నెలకొన్నటువంటి పరిస్థితులు అందరూ చూస్తూనే ఉన్నారు. మీడియా మిత్రులందరూ కూడా దీన్ని గమనిస్తుంది, సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. ఏదైతే 17వ తారీఖు సాయంత్రం ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతూ ఉంటే దాడి చేశారో, ఈ శాఖ ఈరోజు జరిగేది కాదండి. గత 75 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ సూరి భగవంతం గారు ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్న రోజు దగ్గర నుంచి కూడా ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శాఖ జరుగుతుంది. ఇదే కమ్యూనిస్టు లీడర్లు ఎంతోమంది ఈ యొక్క విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణులయ్యారు, లీడర్షిప్ చేశారు, అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది. భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా ఇదే శాఖ నుంచి వారు నాయకత్వ లక్షణాలు లేదా జాతీయ భావాలను నేర్చుకోవడం జరిగింది. ఇది స్వయాన ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా బాస్కెట్బాల్ కోర్టు దగ్గర జరుగుతుంది. మొదట్లో జరిగేటప్పుడు అవుట్ గేట్ బయట జరిగేది. అవుట్ గేట్ బయట జరుగుతున్నప్పుడు 75 సంవత్సరాల క్రితం డాక్టర్ సూరి భగవంతం గారే బయట ఎందుకు చేసుకోవాలి, మనకింత పెద్ద గ్రౌండ్ ఉంది, లోపల చేసుకోండి అని ఆ రోజు మొదలైనటువంటి శాఖ ఈ రోజు వరకు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్విరామంగా సాగుతుంది. ఈ రోజు కేవలం 100 సంవత్సరాల కమ్యూనిస్టులు 100 సంవత్సరాలు స్టార్ట్ అయింది, 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు మనం ప్రపంచం మొత్తం మనల్ని చీకొడుతుంది. ప్రజలు మనల్ని విశ్వసించట్లేదు, మనం చెప్పేటువంటి ఐడియాలజీ నమ్మట్లేదనే ఒక అభద్రతా భావం వచ్చిన తర్వాత ఈ వాస్తవాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత మనం ఎలాగోలా మనం ప్రొజెక్ట్ అవ్వాలనే ఒక దురుద్దేశంతో క్లియర్గా ఎప్పుడు ప్రొజెక్ట్ అవుతాము అంటే ఏదన్నా ఇష్యూని ఇష్యూ చేసినప్పుడు మాత్రమే, లేని దాన్ని. అందుకే నేను చెప్తా ఉన్నా, అగ్గిరాజేసి చలిగాల్చుకోవాలని ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అందుకే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే ఆ రోజే ఈ యొక్క దాడి చేశారు. వీరు ఆ దాడి చేసిన దగ్గర నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మీద మతతత్వవాదం ఇవన్నీ తీసుకురావడానికి ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు. దీన్ని మేము ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ వచ్చాము. ఇవి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి, ఇవన్నీ మనం చూసాం. కానీ నిన్న ఈ యొక్క పోలీసు వ్యవస్థపైన నమ్మకంతో, ఈ యొక్క యూనివర్సిటీ యాజమాన్యంపై నమ్మకంతో వారు పిలిచారని మేము చర్చలకు వెళ్తే, మా కార్యకర్తలు యూనివర్సిటీ విద్యార్థులు వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత చర్చలు మాట్లాడి 2వ తారీఖు వరకు విచారణ చేయడానికి వాళ్ళు సమయం అడిగిన తర్వాత ఇక కార్యాచరణ ఈ తాత్కాలికంగా విరమించుకున్నామని మేము ప్రకటించిన తర్వాత వీరు దురుద్దేశపూర్వకంగా ఏదో మనం ప్రయత్నించాలి, వీరిపైన ఫేక్ ప్రోపగాండా చేయాలని ఏదైతే వీళ్ళ మొదటి నుంచి చేస్తా ఉన్నారో అలాగే ఈ టీచర్ల మీద, ఈ యొక్క ప్రొఫెసర్ల మీద దాడి చేసినట్టు, ప్రొఫెసర్ల మీద మతాలతో మేము తిట్టినట్లు ఇటువంటి ఫేక్ ప్రోపగాండా వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళు వాస్తవం, వీళ్ళు వెనుకున్నటువంటి వాస్తవం. ఇదే విశ్వవిద్యాలయంలో వీరు వెనుకున్నటువంటి నడిపిస్తున్నటువంటి ప్రొఫెసర్ల పేర్లు కూడా మేము నోట్ చేయడం జరిగింది. ఇది విశ్వవిద్యాలయ అధికారులకు కూడా మేము రేపు అందించబోతా ఉన్నాం. ఇదే నేను చెప్పగలుచుకుంటా ఉన్నా, 75 సంవత్సరాల నుంచి ఇక్కడ శాఖ జరుగుతూ ఉంటే ఏ ఒక్క విద్యార్థి, ఇదే బాస్కెట్బాల్ గ్రౌండ్లో బాస్కెట్బాల్ ఆడేటువంటి ముస్లిం విద్యార్థి ఉన్నారు, క్రిస్టియన్ విద్యార్థి ఉన్నారు, అన్ని రకాల రిలీజియన్స్ విద్యార్థులు, అన్ని రకాల రీజియన్స్ విద్యార్థులు ఉన్నారు. ఎవరైనా ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ గారికి కానీ యూనివర్సిటీ యాజమాన్యానికి కానీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా అంటే ఇవ్వలేదని స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఎవరైతే అవుట్ సైడర్స్ అని చెప్తా ఉన్నారో, అవుట్ సైడర్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా డబుల్ పీజీల పేరుతో, ట్రిపుల్ పీజీల పేరుతో, పిహెచ్డీల పేరుతో 30 సంవత్సరాలు వచ్చి 40 సంవత్సరాలు వచ్చి కమ్యూనిస్టు ఆర్గనైజేషన్స్తో పనిచేస్తూ ఈ నాన్ బోర్డర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను తలదాచుకుంటున్నారు. వీరందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటే, శాంతియుతంగా విద్యార్థులు విద్య అభ్యసించాలంటే వీరిపైన చర్యలు తీసుకోవాలి. వీరిని తక్షణమే గుర్తించి విచారణ జరిపి వీరందరినీ కూడా యూనివర్సిటీ బయటికి తరిమి వీరికి ఆశ్రయం ఇస్తున్నటువంటి విద్యార్థులపైన కూడా చర్యలు తీసుకుంటే మాత్రమే విశ్వవిద్యాలయాల్లో శాంతియుత యొక్క వాతావరణం నెలకొల్పిన విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు ఎవరైతే శాఖ పైన అల్లరి ముక్కలు దాడి చేస్తున్నారో వీరిపైన తక్షణమే మేము కంప్లైంట్ ఫైల్ చేశాము. మీరు విచారణ జరిపి తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఈ మాట తప్పినటువంటి ఎస్ఎఫ్ఐ వాళ్ళపైన కూడా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా క్లియర్గా ఏబీవీపీనో ఇంకొకరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాదు, క్లాస్ టు క్లాస్ కమ్యూనల్ వైలెన్స్కు దారి తీసే విధంగా క్లియర్గా ఆ యొక్క పాంప్లెట్లు పంచామని నిన్న అఫీషియల్స్ ముందే
వీరు ఈ యొక్క కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ యొక్క నాయకులు ఒప్పుకోవడం జరిగింది. ఇంత ఒప్పుకున్నారు. యూనివర్సిటీ యొక్క ఈ డీన్ గారే, సెక్యూరిటీ డీన్ గారే వాళ్ళ పేర్లని వీళ్ళు ఇట్లా చేశారని, తప్పు చేశారని వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ వారం రోజులు టైం అడగడాన్ని ఈ యొక్క మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఈ యొక్క విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం మరియు యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉందని నేను చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో రేపట్లోగా ఈ యొక్క ఎవరైతే అశాంతికి నెలకొల్పుతున్నారో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. యూనివర్సిటీ స్టూడెంట్ ని అక్కడ దాదాపుగా 15 మందే ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ డీను, సెక్యూరిటీ ఫోర్సు, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలోనే అక్కడ జరిగిన సంఘటనలో వాళ్ళందరూ చూశారు. చూసిన తర్వాత కూడా వాళ్ళు 50 మంది ఉన్నారు అని నిర్భయంగా చెప్తా ఉంటే సెక్యూరిటీ డీన్ కానీ వీళ్ళు కానీ అలా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. ఇది అయిపోయిన 3 రోజుల తర్వాత 20వ తారీఖు వీళ్ళు ఆర్ఎస్ గుండాలు అని చూస్తున్నారు కదా, ఈ పాంప్లెట్ స్టూడెంట్స్ క్లాసుల్లో పంచడం జరిగింది ఓపెన్ స్పేస్లో. రిజిస్టర్ దీనికి ముందు రోజే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదగానే ఒక సర్క్యులర్ పాస్ చేశారు. ఆ సర్క్యులర్లో ఏముందంటే ఎటువంటి పొలిటికల్ మీటింగ్స్ కానీ, ఎజెండాస్ కానీ, ర్యాలీస్ కానీ, పొలిటికల్ వ్యూస్ కానీ, ఐడియాలజీస్ కానీ ఇలాంటివి ఏవి స్టూడెంట్స్లోకి వెళ్ళకూడదని క్లియర్ కట్గా ఆ సర్క్యులర్లో మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఉన్న లైన్స్ని వీళ్ళు అతిక్రమించి వైలేట్ చేసి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ స్పేస్లో ఈ పాంప్లెట్ జరగడం జరిగింది. చూడండి ఇక్కడ కింద చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అంట, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ నాయకులు వీళ్ళందరూ అక్కడ క్లాసులోకి వెళ్ళి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ మీద తప్పుడు ప్రచారాలు చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత మేము వెళ్ళి సెక్యూరిటీ డీన్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ప్రూఫ్స్ చూపించి వీళ్ళని కంప్లైంట్ చేస్తే సెక్యూరిటీ డీన్కి ఇదిగోండి ఈ పత్రాన్ని రెండింటిని సబ్మిట్ చేశాము. రిజిస్టర్ గారికి ఇది ఇచ్చి కంప్లైంట్ చేయండి అంటే ఆయన పోలీస్ శాఖ వారికి ఇచ్చి అది ఏం చేయకుండా వదిలేశారు. అక్కడున్న ప్రొఫెసర్లు కూడా మేము వెళ్ళి దాడి చేశామని తప్పుడు ప్రచారాలు చేసుకొని వీడియోలు వదిలారు. ఇది అసలుకి ఏం జరుగుతుందో ఆంధ్ర యూనివర్సిటీలో అర్థం కావట్లేదు. ఇంకొకటి, మేమే తప్పు చేశామంటూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, సెక్యూరిటీ డీన్ కానీ వీళ్ళంతా మా మీదే తప్పు ఉంది అని చెప్పి మమ్మల్ని చేతులు ఎత్తి మరి మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీరు ఎందుకు యూనివర్సిటీలోకి వచ్చారు, మీరెందుకు గొడవలు చేస్తున్నారు, అసలు ఆర్ఎస్ఎస్కి దీనికి సంబంధం ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆర్ఎస్ఎస్ విషయం కాదు, అక్కడ మేము ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ శాఖ అనేది నిర్వహించడం జరిగింది. ఆ పర్సనాలిటీ శాఖలో మేము ఆటలాడుకుంటాము. అయిపోయిన తర్వాత నమస్తే వత్స అని ఒక ప్రేయర్ చేసుకుంటాము. దాన్ని మీరందరూ డీకోడ్ చేసుకొని చూసుకోండి. ఈ భారతదేశం, ఈ మాతృభూమి గురించే మేము ప్రేయర్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఒక తప్పుడు ప్రచారాలు చేసుకొని వాళ్ళేదో మీడియాలో కనపడాలని ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివేట్ అయ్యారు బాగా. ఈ యాక్టివేట్ అవడం వల్ల సోషల్ మీడియాలో ప్రతిరోజు మేము వ్యూస్ చూడాలని చెప్పి మేమందరు జనాల్లోకి వెళ్ళాలని చేసి ఇది ఒక స్టేట్ ఇష్యూగా చేశారు.